బాబు మంచినీళ్ళు. సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావుటయ్యా. ఈ హోటల్ మొత్తం ఒకడైనా సర్వర్వి? లేదు సార్, ఇవన్నీ ఒకటే ఉన్నారా? వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి. ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్, దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడవి రాముడే అనుకో. ఇతను బాబాయ్. ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి, వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేట్టయ్యా. ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పిటి ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు, బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు. నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను. పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి, మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇగో వింటున్నావా బాయ్? అది చెప్తే లాభం లేదు. చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా. వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఓసారి ఎట్టండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను 1000 ఇస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామలక్ష్మి, బాబు గారి భవిష్యత్ చెప్పు. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి. ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో, నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ ఇవాళ చాలా మంచి రోజు. ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమైన ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అనుకున్నావా? ఈయన కొంచెం 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కారు నా జాతకానికి సంబంధం ఏంటయ్యా? నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే, సమయానికి మా బాబాయ్ కనిపించాడు. ఇది ఎక్కడ కావాలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి. సార్, ఒక 200 అప్పు ఇవ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లెక్కలేదు. సింపుల్ గా 190 చాలు. మీ పేరు చెప్పుకుంటా.
ఇంతకు పోయి బట్టే. బాబాయ్ అబ్బాయి మాట వింటున్నావు కదా? వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా? తరే నా తరే, తల ఏంటి? అది అరవ మాట. ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు 60 దేశాన్ని పరిపాలించానులే. తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాడు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. తలయ్యా బాగుంది బాబాయ్. ఆ. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబాయ్. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను పదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. ఆ, అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేడా ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టి దాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడ్డట్టుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తాట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు, చూసారా? మీరు చూసారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కాట. లేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు, ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుందిట, కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పద. అమ్మా వారి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కానీ పద.